దశ మారింది. రైతు బజార్లో సన్న బియ్యం తగ్గింపు ధరకిస్తున్నారంట. అలా కాళ్ళు బార్లా చాపుకుని ఖాళీ కూర్చోకపోతే వెళ్ళి తేరాదు. భర్త కుందనరావుతో అంది మహేశ్వరి. పదవి విరమణ అనంతరం ప్రపంచంలోని విశ్రాంతిని అంతటినీ తానొక్కడే అనుభవిస్తున్నంత కులాసాగా కూర్చుని కుక్కటంతో కోటి రకాలు అని అన్న వంటల కార్యక్రమాన్ని కన్నార్పకుండా వీక్షిస్తున్న కుందనరావు, అబ్బా ఉండవే, చికెన్తో ఎన్ని రకాల వంటలు చేయొచ్చో సవిరంగా చూపిస్తున్నారు అన్నాడు టీవీ తెర మీద నుంచి దృష్టి మరల్చకుండానే. ఏడ్చినట్లే ఉంది. మనం పక్కా శాకాహారులం కదండి. మగని వాలకానికి అబ్బురు పడుతూ కస్సుబుస్సులాడింది మహేశ్వరి. చటుక్కున నాలిక కరుచుకున్న కుందనరావు, అవును కదూ, మరి నేనెందుకు ఇలా నాన్ వెజ్ వంటలకి కన్నార్పకుండా చూస్తున్నాను చెప్పమా. అయినా ఈ మధ్య బుద్ధి కాస్త మందగిస్తుందో, ఏం చేస్తున్నానో తెలియటం లేదు. అయోమయంగా తలగోక్కున్నాడు. ఆ తమరి తీరికి ఎక్కువయ్యి తింగరతనం పెరిగిపోతుంది. ఆ ఫలితమే ఇదంతా. అదోలా అంది మహేశ్వరి. నీకీ మధ్య ఎటకారం కూస్తంత ఎక్కువైనట్టుందే. సరేలే, ఆ సంచిలా తగిలి వెళ్ళి చస్తాను అని చేతిలోని రిమోట్ దివాన్ మీద గిరాటేసి షర్టు తొడుక్కొని వీధిలోకి నడిచాడు. వెళ్లే ముందు టీపాయ్ మీదున్న ఆనాటి దినపత్రికను ఓ మారు తిరగేయటం మర్చిపోలేదు. ఆ దృశ్యం మహేశ్వరి కంట గనక పడుంటే ఆ ఇంట్లో చిన్న సైజు రామరావణ సంగ్రామమే జరిగి ఉండేది. ఆ వెళ్ళటం మరో 2 గంటల దాకా అయిపో అజా లేకుండా పోయాడు కుందనరావు. అతడు వెళ్లిన అరగంటకి బజారుకి వెళ్లిన పక్కింటి పాపారావు మరో పావుగంటకే రిక్షాలో బియ్యం మూట వేసుకుని దిగడం చూసి ఆశ్చర్యపోయింది మహేశ్వరి. అన్నయ్య గారు, అక్కడ మా వారు కనిపించలేదా మీకు? ఆదుర్దాగా ప్రశ్నించింది మహేశ్వరి. లేదమ్మా, ఇంచుమించు నేను వెళ్లేసరికి స్టాక్ అయిపోయిందని కౌంటర్ మూసేస్తున్నారు. కాళ్ళ వేళ్ల పడి ఓ పావు మూట బియ్యం సంపాదించేసరికి తాతలు దిగొచ్చారు. ఏదో నిధిని సంపాదించినంత సంతృప్తిగా బియ్యం మూట తడిమి చూసుకున్నాడు పాపారావు. మరి ఈయన గారేమైనట్టో ఆలోచనలో పడింది మహేశ్వరి. ఎండ పిడుగులు పడుతున్నట్టుగా ఉన్న మిట్ట మధ్యాహ్నం వేళ ఒళ్లంతా చెమటలతో తడిసిపోయి రక్తహస్తాలతో ఇల్లు చేరాడు కుందనరావు. ఇంతసేపు ఏమయ్యారండి? ఎదిరెళ్ళి కంగారుగా అడిగింది మహేశ్వరి. అబ్బబ్బా, ఇలా ఇంట్లో అడుగు పెట్టానో లేదో అప్పుడే ప్రశ్నలు దంచి పారేస్తున్నావు. కాస్త నన్ను ఊపిరి పీల్చుకొనిస్తావా? వడదెబ్బకి కుమ్ములో పెట్టిన వంకాయల కమిలిపోయిన ముఖారవిందాన్ని ముటముటలాడించుకుంటూ అర్ధాంగి మీద విరుచుకుపడ్డాడు కుందనరావు. నోట మాట రానంతగా సొమ్మసిల్లి పడిపోయిన పతిదేవుడికి శైత్యోపచారాలు చేసి అతడి ప్రాణాన్ని తెరిపిన పడేసింది మహేశ్వరి. ఆ తర్వాత కుందనరావు మంచి ఖుషీగా ఉన్న సమయం చూసి, అది కాదండి, మన పక్కింటి పాపారావు అన్నయ్య కన్నా ముందే మీరు రైతు బజార్కి వెళ్ళారు కదా, తిరిగి రావటానికి అంత లేట్ అయింది ఏంటండి? పైగా బియ్యం కూడా ఏం తేలేదు, భయంగానే అడిగింది మహేశ్వరి. నేనేం ఆడుకోవడానికి వెళ్ళాను అనుకున్నావా? నేను వెళ్ళేసరికి కౌంటర్ క్లోజ్ చేశారు. మరి పాపారావు అన్నయ్య? అస్తమానం పాపారావు అన్నయ్య అంటూ వాడేదో ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం సాధించినంత రేంజ్ లో పొగుడుతావేంటి? చుట్టూ తిరిగి రైతు బజార్కి వెళ్తానికి కనీసం 2 గంటలనా పట్టదా? ఆవేశంగా గయ్యమన్నాడు కుందనరావు. చుట్టూ తిరిగి వెళ్ళారా? మన ఇంటికి రైతు బజార్ దగ్గరేగా, కాలి నడకన పోతే 10 నిమిషాల్లో వెళ్ళొచ్చే. ఏదో అనుమానం పొడసూపగా అడిగింది మహేశ్వరి. అది ఈరోజు దినఫలాల్లో ఉత్తర దిక్కు ప్రయాణం కలిసి వస్తుందని రాస్తుంది. ఇలా దగ్గర దారి వైపు వెళ్తే దక్షిణ దిక్కుకు వెళ్ళినట్లు అవుతుంది కదా అని నసిగాడు కుందనరావు. మహేశ్వరికి అరికాల మంట నెత్తికెక్కింది. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. మీకు ఈ మధ్య దిక్కులు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఆ వెర్రిని ఇప్పుడు ప్రదర్శించారు. ఇంతకీ ఆ ఉత్తరం వైపు అఘోరించి ఏమి సాధించుకొచ్చారట? అంతా నా కర్మ. నెత్తి నోరు బాదుకుంది మహేశ్వరి లబోదిబోమంటూ. కుందనరావు తేలు కొట్టిన దొంగలా కిక్కురుమనలేదు. మొదటి నుంచి అతడికి వారాలు, వర్జ్యాలు, రాహుకాలాలు, దుర్ముహూర్తాలంటే చాలా పట్టింపు. ఏ కార్యం తలపెట్టినా ఆఖరికి పిల్లాడికి పెన్సిల్ ముక్క కొనాలన్నా ఇవన్నీ కుదిరితే గాని కొండవు. ప్రతి పనికి ముందు మీనవేషాలు లెక్కించటం, శకునాలు చూసుకోవటం, ముందు తుమ్ము వెనక తుమ్ము అలా అంటూ సెంటిమెంట్స్ పాటించడం అతడికి అలవాటు. అతడికున్న ఈ పిచ్చి వలన అప్పుడప్పుడు మంచి జరిగినా శుభగడియాలు, అశుభగడియలు అంటూ ఇంకా వెనకంజ వేయటంతో పనుల్లో జాప్యం జరిగి కావలసిన కార్యాలు కూడా ఆగిపోయిన సందర్భాలున్నాయి. అతగాడికున్న ఈ వికారాలు చాలదన్నట్టుగా పదవి విరమణ చేసిన తర్వాత మరో కొత్త పిచ్చి వచ్చి అంటుకుంది. ఈ మధ్యన కొన్ని దినపత్రికల్లో ప్రచురించే దినఫలాలు శీర్షికలో ఏ రాశి వారు ఏ దిక్కుకు ప్రయాణిస్తే శుభం కలుగుతుందో సవిరంగా రాస్తున్నారు. దాన్ని తూచా తప్పక ఆచరించడం నేర్చుకున్నాడు కుందనరావు.
తాను వెళ్లాల్సిన చోటు పక్కిల్లే అయినా అటువైపు పోకుండా ఈ వైపు ప్రయాణించి సందు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ ఇంటికి చేరేంతగా ఈ వెర్రి ముదిరిపోయింది కుందనరావుకి. కుందనరావుకు పట్టుకున్న ఈ సరికొత్త జాడ్యం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది మహేశ్వరి. ఒకసారి భార్యాభర్తలు ఉభయులు వీళ్ళింటికి కూతవేటు దూరంలో ఉన్న బ్యాంకుకు బయలుదేరారు. ఆ రోజు తూర్పు దిక్కు ప్రయాణం శుభకరమని దినఫలాల్లో పఠించిన కుందనరావు బ్యాంకు ఉన్న దక్షిణ దిక్కునైనా తూర్పు దిక్కుకే పయనించాడు. కాస్త దూరం వెళ్ళాడో లేదో రోడ్డు మీద ఎవరో నిర్లక్ష్యంగా పడేసిన ఇనప ముళ్ల తీగ కుందనరావు బైకు గుచ్చుకుని బండి పంచర్ పడింది. దగ్గరలో ఏ గ్యారేజీ లేకపోతే కిలోమీటర్ దూరం దాన్ని దోసుకెళ్లి మెకానిక్ అప్పజెప్పి బ్యాంకు చేరేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. అతడితో పాటే ఆ మండుటెండలో పాదయాత్ర చేసే మహద్భాగ్యం కలిగింది మహేశ్వరికి. ఇంకోసారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి వీరాభిమాని అయిన మహేశ్వరి అప్పట్లో కొత్తగా రిలీజ్ అయిన జులై సినిమా చూడాలని ముచ్చట పెడితే వెంటనే అంగీకరించి తీసుకెళ్తానన్నాడు మోకుందరావు. అప్పుడు అదే తంతు. పశ్చిమ దశ ప్రయాణం యోగదాయకం అంటూ నీ మొక్క ఎక్కడంటే అన్న చందాన ఓ 10 కిలోమీటర్ల దూరం దిప్పి ఆ సినిమా హాల్కి తీసుకెళ్లాడు. అప్పటికే హౌస్ఫుల్ బోర్డు తగిలించి ఉండడం చూసిన మహేశ్వరి నిరాశతో ఉసూరుమంది. మొగుడు చేదస్తానికి మోగగా బాధపడింది. ఆ థియేటర్లో ఆ సినిమాకి అదే ఆఖరి రోజు. నగరంలో ఇంకా కొన్ని హాళ్లల్లో ఆ సినిమా ఆడుతున్నా అవన్నీ వీళ్ళింటికి చాలా దూరం. దగ్గరలో ఉన్న హాలుకి తీసుకెళ్ళడానికే మొగుడు ఇంత తతంగా నడిపాడంటే ఇక దూరంగా ఉన్న థియేటర్కి తీసుకెళ్లాలంటే తన సిటీ అంత తిప్పే ప్రమాదం లేకపోలేదని భావించిన మహేశ్వరి తన అభిమాన హీరో చిత్రం చూడాలన్న తన వాంఛని తనలోనే అదిమేసుకుంది. మరోసారి భర్తను కోల్పోయి తన ఏకైక కుమార్తె బాగోగులు చూసుకుంటూ జీవితం గడుపుతున్న ఇరుగింటి ఇందువదన తనకు ఆఫీస్కు సెలవు లేని కారణంగా కూతుర్ని ఎంసెట్ పరీక్ష రాసేందుకు దిగవిడిచి రమ్మని కుందనరావుని వేడుకుంది. యథాప్రకారం తన దిశల గోలలో పడిన కుందనరావు అమ్మాయిని అరగంట లేటుగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాడు. ఆలస్యం అయిన కారణం చేత ఆమెను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. అంతే. ఇందువదన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ల మొహం చూస్తే ఒట్టు. ఇలా ఒకటా రెండా చెప్పుకుపోతే కుందనరావు లీలలు కోకొల్లలు. రోజు రోజుకి ముదిరిపోతున్న అతగాడి ఈ పైత్యం ఎలా పోగొట్టాలో దిక్కుతోచని మహేశ్వరి ఎంతగానో తల్లడిల్లిపోతోంది. ముఖ్యమైన పనికి మంచి రోజులు, తిథి, వార వర్జ్యాలు చూసుకోవటం అవసరమే. కానీ ఇలా తుమ్మినా దగ్గిన ముహూర్తాలు చూసుకోనక్కర్లేదు అన్న మహేశ్వరి ఎంత గగ్గోలు పెట్టినా చెవిటివాడి ముందు శంఖం ఓదిన చందంగానే మిగిలిపోతోంది. ఆయనకి దిక్కుల పిచ్చి. ఆయనకి దిక్కుల పిచ్చిపోతే నీ కొండకొచ్చి తలనీలాలిచ్చుకుంటాను. నీవే నాకు దిక్కు స్వామి, పాహిమాం పాహిమాం అంటూ మొక్కులు మొక్కుకోవటం తప్ప మరేం చేయలేకపోతోంది విసిగి వేసారిపోయిన మహేశ్వరి. ఏంటి సార్ ఇంత లేటు? మీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి. ఎప్పుడో 4ంటికి బయలుదేరదామని ఫోన్ చేశారు. ఇప్పుడు చూడండి 7 కావస్తోంది. ఇలా అయితే మనం అనుకున్న సమయానికి చేరినట్టే చిర్రుబుర్రులాడాడు ఓ ట్రావెల్స్ వారి షిరిడి యాత్ర స్పెషల్ బస్సు డ్రైవరు. మగడికేసి గుర్రుగా చూసింది మహేశ్వరి. ఈ ఆలస్యానికి కారణం కుందనరావుకున్న దిక్కులు పట్టింపే అని వేరే ఉటంకించనక్కర్లేదు. యథాప్రకారం తన సెంటిమెంట్ని గౌరవిస్తూ ఊరంతా తిప్పి ఆ వేళకి ఆమెను అక్కడికి చేర్చాడు. ఆ సంధ్యా ట్రావెల్స్ వాళ్ళ బస్సు బయలుదేరి అప్పటికే గంట పైన అయింది. ఈ పాటికి సిటీ లిమిట్స్ దాటేసి ఉంటుంది. మనం ఎప్పటికీ దాటేది. అలా దిక్కులు చూస్తూ నిలబడతారేంటి? ఎక్కండి కాస్త మర్యాదగానే హుంకరించాడు డ్రైవర్ బాబు. అలా దిక్కులు చూడబట్టేనాయన ఇంత లేట్ అయింది అంటూ డ్రైవర్తో చెప్పి ఏమిటలా దేభ్యమోహం వేసుకుని దిష్టి పెడతలా నిలబడ్డారు? బస్సులో ఎక్కడానికి వేరే ఏ దిక్కులోనూ ద్వారాలు లేవు గానీ తొందరగా ఎక్కండి. మొగుడి మక్కుతనం వల్ల ఈ మధ్యన వాచాలత్వం పెరిగిన మహేశ్వర్ ఒక్క కసురు కసిరింది కుందనరావుని. వీరి వ్యవహారం బస్సులో ఉన్న మిగతా వాళ్ళకి అర్థం కాకపోయినా వాళ్ళు చేసిన ఆలస్యానికి మాత్రం చిరాకు పడ్డారు. ఎందుకలా కోపగించుకుంటావు మహి? వెళ్ళక సాయినాథుని దర్శనానికి వెళ్తున్నాం. కాస్త మంచి చెడు చూసుకోవద్దు? అసలే ఈ మధ్య షిరిడీ వెళ్తున్న యాత్రికుల వాహనాలని దారి దోపిడీ దొంగలు అటకాయించి ప్రయాణికులు నిలువు దోపిడీ చేస్తున్నారు. అందుకే నా చాదస్తం అంతా. సీట్లలో సర్దుకుని కూర్చున్నాక అన్నాడు కుందనరావు. ఏం ముందు చూపో మండినట్టే ఉంది. ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది. వేదాంత ధోరణిలో స్పందించింది మహేశ్వరి. కొత్త బస్సు కావటం మూలాన రోడ్డు మీద సాఫీగా సాగిపోతోంది. బస్సు ఏ ఒడిదుడుకులు లేకుండా భోజనాల కోసమని తోవలో ఒక దాబా దగ్గర బస్సు ఆపాడు డ్రైవర్ బాబు. అందరూ భోజనాల కార్యక్రమం పూర్తి చేసుకున్నాక బస్సు తిరిగి బయలుదేరింది. కాలక్షేపం కోసమని షిరిడీ సాయి సినిమా వేశారు బస్సులో. చూసిన వాళ్ళు చూస్తున్నారు, కొనికి పాటలు పడుతున్నవారు పడుతున్నారు. కాసేపటికి సినిమా అయిపోయింది. బస్సులో ఉన్న జనాలు మొత్తం గాఢా నిద్రవశులై ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి బస్సు ఆగిపోయింది.
ఏం జరిగిందో బస్సులో వారికి అర్థమయ్యేలోపు కొంతమంది దృఢకాయలు బస్సును చుట్టుముట్టారు. వాళ్ళ అవతారాలు చూస్తే దారి కాచి ప్రయాణికులు దోచుకునే దొంగ వెధవలని అర్థమవుతోంది. వాళ్ళ చేతుల్లో కత్తులు, వేట కొడవళ్లు, నాటు తుపాకులు లాంటి ఆయుధాలున్నాయి. వాటిని చూపించి ప్రయాణికులను బెదిరించి యథేచ్ఛగా దోసుకున్నారు. అడ్డుకోబోయిన డ్రైవర్ని బెదిరించి సీటుకు గట్టేశారు. లబోదీబోమంటూనే అందరూ తమ దగ్గరున్న డబ్బు, విలువైన వస్తువులు సమర్పించుకున్నారు. ఈ ప్రక్రియ అంతా క్షణాల మీద జరిగిపోయింది. దోపిడీ దొంగలు వెళ్లిన కాసేపటికి గాని తేరుకోలేకపోయారు బస్సులోని వాళ్ళు. షాక్ నుంచి ముందుగా తేరుకున్న ఒక యువకుడు గబగబా వెళ్లి డ్రైవర్ కట్లు విప్పదీశాడు. ఏం చేస్తాం, అంతా మన కర్మ. బయలుదేరిన వేళ మంచిది కాదు, అందుకే దొంగలొచ్చి దోసుకెళ్లారు. ఓ పెద్దాయన వ్యాఖ్యానించాడు విచారంగా. మాయదారి వెధవలు నా ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఊడ్చుకెళ్లారు. వాళ్ళ చేతులు విరిగిపోను, వాళ్ళకి పెద్ద రోగం రాను. అవినీతి పనులు చేసి ప్రజలను ఘరానాగా దోచుకుని కూడబెట్టిన అక్రమార్జన బంగారంగా మార్చి తన ఒంటి మీద భర్త వేసిన 30 కాసుల తొడుగు మాయమైందని శాపనార్థాలు పెడుతూ ఏడుస్తోంది ఒక మహా ఇల్లాలు. అసలు ఇలాంటప్పుడు ఇంత బంగారం వేసుకుని రాకూడదండి. నేను చూడండి, బయలుదేరే ముందు మావిడ వేసుకున్న నగలన్నీ తీయించేసి రోల్డ్ గోల్డ్ నగలన్నీ తీసుకొచ్చాను. ఒక 5,000 క్యాష్తో పోయింది మాకు. ఊరుకున్నవాడు ఊరుకోకుండా గొప్పలు చెప్పాడు కుందనరావు. అంతే, బస్సు డ్రైవర్ విరుచుకుపడ్డాడు అతని మీద. చాలేండి చెప్పొచ్చారు, అసలు ఈ అనర్థానికి కారణం మీరే. అనుకున్న టైంకే బస్సు బయలుదేరుంటే ఈ ఆపద వచ్చేదే కాదు. ఈ జోన్ దొంగలకు నిలయం. తెల్లవారుజాము 2 నుంచి 4 మధ్యలో వాళ్ళు ఇలా ప్రయాణికుల మీద అటాక్ చేస్తారు. కరెక్ట్ గా దొంగలు దారి కాచి దోచుకునే టైంకే మనం ఈ ప్రాంతానికి వచ్చాం. అదే ఆ సంధ్యా ట్రావెల్స్ వాళ్ళ మనం రైట్ టైంకి బయలుదేరుంటే ఈ గండం గట్టెక్కేసేవాళ్ళం. మీ ఆలస్యం పుణ్యం అని అందరికీ తిరుక్షవరం అయిపోయింది. కుందనరావు నానా దుర్భాషలు ఆడాడు. ఇహ అప్పుడు మొదలైంది కుందనరావు మీద సాటి ప్రయాణికుల దూషణల దాడి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రెచ్చిపోయి జరిగిన దుర్ఘటనకు అతడే కారణం అని ఏకగ్రీవంగా తీర్మానించేశారు. ఉక్రోషంతో ఉడికిపోయి అతన్ని కొట్టినంత పనిచేశారు. అనుకోని ఈ దాడికి బిక్కచచ్చిపోయాడు కుందనరావు. తానింకా దిక్కులవి చూసుకురాబట్టి ఈ కాస్త నష్టంతో గట్టెక్కానని సంబరపడుతూ ఉంటే ఈ నీలాప నిందలన్నీ వచ్చి మీద పడ్డాయేమిట్రా దేవుడా అంటూ తల్లడిల్లాడు. ఏడుపొక్కటే తక్కువైనట్లుగా బిగుసుకుపోయిన భర్తను చూస్తే జాలనిపించింది మహేశ్వరికి. అలాంటి విపత్కర పరిస్థితిలో భర్తను కాపాడటం తన కర్తవ్యం అనుకుంది. ఏంటండి, ఆ దొంగలు దోచుకోవడానికి మేమే కారణమైనట్టు మాట్లాడుతున్నారు. ఒకవేళ మేము సరైన సమయానికి వచ్చిన బస్కే రిపేర్ ఉండి ఆలస్యంగా బయలుదేరుంటే అప్పుడు ఏం చేసేవారు? అప్పుడు ఎవరికి తప్పని నిలదీసేవారు? ఈ టైంలో ఇక్కడ దొంగలు కాపుగాస్తారని ముందే తెలిసినప్పుడు కాస్త ఆలస్యంగా ఈ చోటు చేరేటట్టు మీరే ప్లాన్ చేసుకుని ఉండాల్సింది. ఇలా మనం నష్టపోవాలని రాసింది కాబట్టి అలా జరిగింది. దైవ నిర్ణయం. దీనికి ఎవరినీ బాధ్యులు చేయకండి అని కాస్త కటువుగా మాట్లాడి అందరి నోటికి తాళం వేయించింది. ఏమనుకున్నారో మరి, ఎవరు ఏమీ మాట్లాడలా. వాళ్ళందరూ మిమ్మల్నే కారకులను చేసి నిందిస్తూ ఉంటే తట్టుకోలేక అన్నాను గాని, ఈ రోజు మీ దినఫలాల్లో రాసిన విధంగా దక్షిణ దిక్కుకు ప్రయాణించినందువల్ల మీకు ఏ రకంగా కలిసి వచ్చింది చెప్పండి. ధన నష్టం తప్పలేదు, అడ్డమైన వాళ్ళ చేత తల వాచేలా చివాట్లు తింట తప్పలేదు. ఇదేనా మీ నమ్మకాల వల్ల మీకు అనగూడిన ప్రయోజనం? నమ్మకాలు, పట్టింపులు ఉండటంలో తప్పులేదు గాని అనుక్షణం మన జీవన గమనానికి అలాంటివన్నీ అడ్డు తగలకూడదు. ఇకనైనా మీ పిచ్చి మానుకోండి, ఇంగితం ఎరిగి ప్రవర్తించండి. సందు దొరికింది కదా అని మెత్తగా చివాట్లు పెట్టింది మహేశ్వరి. కుందనరావు బుర్ర భూమిలోకి కుంగిపోయింది. భార్య చెప్పిన దాంట్లో వాస్తవం అవగతం చేసుకున్న కుందనరావు ఇక ముందు లేనిపోని చాదస్తాలకు పోయి ఇక్కట్లకు గురి కాకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. జరిగింది విషాద సంఘటనే. దానివల్ల బోలెడు మంది జనం అనేక విధాలు నష్టపోయారు. నిజంగా అది విచారించదగిన విషయమే. కానీ తన భర్తలో మార్పు తెచ్చేందుకు ఆ దైవమే ఈ సంఘటన కల్పించాడని ప్రగాఢంగా విశ్వసించింది మహేశ్వరి. నాయనా వెంకన్న, మా వారి పిచ్చి తగ్గించమని నిన్ను వేడుకుంటే నువ్వు సాయినాథునికి రికమెండ్ చేసి నా సమస్యను పరిష్కరించావా స్వామి? అందుకే అన్నారు కాబోలు, దేవుడు ఒక్కడే, రూపాలు వేరు అని. దయచేసి ఈ ప్రయాణం వలన నష్టపోయిన వాళ్ళకి ఏదో రకంగా కలిసి వచ్చేటట్టు చూడు స్వామి. మనసులోనే వెంకటరమణమూర్తికి ప్రణామాలు అర్పించుకుంది మహేశ్వరి. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా ఉంది కుందనరావు పరిస్థితి. అందుకే ఏ దిక్కుకి చూడక శ్రీమతి సూచనలే దిక్కని మిన్నకుండిపోయాడు కుందనరావు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.